గుంటూరు వారితోట 1వ లైన్ నందు సిద్ధార్థ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఏఐజీ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా, వేణుగోపాల్ రెడ్డి డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ గుంటూరులోని అత్యధిక టెక్నాలజీతో ఇండియాలోనే పేరు ప్రఖ్యాతలు గాల్చిన ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి దగ్గర ప్రాక్టీస్ పొంది గుంటూరులోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థ ప్రారంభించడం శుభ పరిణామమని, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సో ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మనకి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు, అయోధ్యరామ్ రెడ్డి గారు వచ్చి ఆశీర్వదించి ఈ ఫెస్టివల్ని ఇంత సక్సెస్ చేసినందుకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో నేను డిఎం వచ్చేసి చెన్నై ఎస్ఆర్ఎంసీలో చేశానండి. చేసిన తర్వాత సార్ ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని అందుకుంటే సక్సెస్ అన్నది వస్తుంది అని. సో అనుకోకుండా ఒకరోజు సార్ని కలిసి సార్ని అడగగానే సార్ ఒప్పుకొని నన్ను తీసుకొని కన్సల్టెంట్గా సార్ ఏజీలో తీసుకున్నారు. సో ఏజీలో నేను 4 సంవత్సరాలు పనిచేశానండి. సారు నాట్ ఓన్లీ గ్యాస్ట్రోనే కాకుండా అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి డాక్టర్గా, ఇవన్నీ కూడా సార్ దగ్గరగా ఉండి చూసి చాలా విషయాలు నేర్చుకున్నాం. సో ఈరోజు గుంటూరు ప్రజలకి నేను ఇక్కడికి వచ్చి ఎప్పటికైనా నేను పుట్టిన ఊర్లో సేవ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండి ఫైనల్గా 4 ఇయర్స్ ట్రైన్ అయ్యి ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వస్తూనే మా ఫాదర్ సపోర్ట్ బాగా చేయటం వల్ల నేను అడ్వాన్స్ ఎండోస్కోపీ ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు గుంటూరు ప్రజలకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో రెడ్డి సార్ని మాట్లాడాలి. నమస్తే. ఈరోజు సిద్ధార్థ్ గ్యాస్ట్రో కేర్ సెంటర్ అనేది గుంటూరులో స్టార్ట్ అయిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. సిద్ధార్థ్ రెడ్డి గారు ఒక 4 సంవత్సరాల క్రితం మా దగ్గర వర్క్ చేయడానికి వచ్చారు. ఈ 4 సంవత్సరాల్లో ఆయన డెడికేషన్ కానీ, ఆయన పేషెంట్ కేర్ కానీ, ఆయన ప్రొసీజర్స్ చేసే విధానం చూస్తే చాలా బాగా ట్రైన్ అయిపోయారు. సో ఆయన 4 సంవత్సరాల తర్వాత నా దగ్గరకు వచ్చి నేను గుంటూరుకి వెళ్ళి అక్కడ హాస్పిటల్ మొదలు పెట్టాలనుకుంటున్నానంటే నాకు కొంత విధంగా బాధ అనిపించింది, కొంత విధంగా సంతోషం అనిపించింది. బాధ ఎందుకంటే నేను ఆయన్ని మా హాస్పిటల్లో పర్మనెంట్గా ఉంచుకోవాలనుకున్నాము. హాస్పిటల్లో పర్మనెంట్ స్టాఫ్గా పనిచేస్తే అప్పుడు రిక్వెస్ట్ చేశాను, పర్మనెంట్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇంత మంచి డాక్టరు, ఆయనకి ఇంకో డాక్టరే కాకుండా డాక్టర్కి 2 ఉంటాయి. ఒకటేమో స్కిల్స్, ఆ స్కిల్స్ లెవెల్స్ ఆయన హైయెస్ట్ లెవెల్లో అచీవ్ చేశారు. రెండోది అంటే పేషెంట్ గురించి కన్సర్న్, ఎంపతి, అది కూడా ఆయనకి చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక పేషెంట్కి రిచ్ పేషెంట్ అయినా పూర్ పేషెంట్ అయినా బాగా చేయాలనేది చాలా ఎదుగుంటుంది. అంటే ఆ కన్సర్న్ అనేది ఉంది మాట. ఇది చాలా తక్కువ డాక్టర్లో నేను నోటీస్ చేస్తున్నాను, యంగ్స్టర్స్లో. ఇవి 2 చూసి నేను సిద్ధార్థ్ గారిని చాలా వరకు మా దగ్గర ఉంటే బాగుంటుందేమో అని రిక్వెస్ట్ చేశాను కూడా. చేస్తే లేదు, నేను గుంటూరుకి వెళ్ళి నాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్కి ఇచ్చిన పేరు ఏఐజీ అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పేరు ఏ అంటే అందరి, ఐ అంటే ఇంటి, జీ అంటే గుడి అనేటువంటి భావన మనం. ఎందుకంటే అందరు డాక్టర్స్ దే మే సర్వ్ విత్ పేషెంట్ విత్ హ్యాండ్స్, బట్ ఐ ప్రౌడ్లీ సే he used to serve with heart. మంచి మనసుతోటి, హృదయంతో పేషెంట్లే మరి ఎంత ఆనందంగా ఇంటికి పంపించాలంటే భావంతో అంత పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టినా కూడా గుంటూరు, విజయవాడలో కంటే కూడా 40 నుంచి 60% తక్కువ రేట్లో అవుతుంది మాకు అక్కడ ఏజీ. ఎందుకంటే అది చూస్తానికి కార్పొరేట్ సెక్టర్గా ఉంది. కానీ బిల్లు చూస్తేనే ఉన్న మొక్సిల్ అంటే సత్తెనపల్లి, నర్సరాపేటలో కంటే కూడా తక్కువగా కనపడుతుంది మాకు బిల్లు. అందుకని నిజంగా మీ చేతులతోటి మీ అబ్బాయి ఈరోజు ఆళ్ళ సిద్ధార్థ్ శివారెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు, కోడలు ఇద్దరు కలిసి ఈరోజు విజయవాడ రాకుండానే గుంటూరులో ఇంత హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు, ముఖ్యంగా సంవత్సరం క్రితం నా తల్లి వస్తే నా తల్లిని కూడా కాపాడారు. కావటి మనోహర్ నాయుడు లాగా
మా అమ్మగారిని కూడా తీసుకొచ్చాం. సేఫ్ హ్యాండ్స్ ఇచ్చారు మన వెనక్కి మా అమ్మ 84 నవ్వు. అందుకని జన్మని వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తే పునర్జన్మించేటువంటి దేవుడు మీరేనని మేము అందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. అందుకని మీ హ్యాండ్స్ తోటి, ఎందుకంటే హాస్పిటల్స్ కమర్షియల్గా కాకుండా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించేటువంటి విధంగా హాస్పిటల్ నడపడం అనేది ఈ రోజుల్లో పెద్ద ఛాలెంజ్. దాన్ని అధిగమించినటువంటి వారు మీరు తెలుగువారైనందుకు మేము గర్వపడుతూ రాబోయే రోజుల్లో మీకు ఈ యొక్క దేశం భారతరత్నిచ్చి గౌరవించాలని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు శివారెడ్డి గారి కుటుంబానికి చేసిన అతిథులకు అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు గౌరవనీయులు నాగేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మరి సిద్ధార్థ మా శివారెడ్డి అన్న గారి అబ్బాయితో పాటు నాకు వ్యక్తిగతంగా మా సోదరుడు చాలా దగ్గర. ఎందుకంటే మొన్న మధ్య రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ మా మదరు ఏఐజీలో హాస్పిటల్లో చేరారు. అసలు ఇక్కడ గుంటూరులో హెల్ప్లెస్ అని చెప్పినా కూడా ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర రెడ్డి ఇందాక ఐజారెడ్డి గారు చెప్పినట్టుగా దేవుడు జన్మనిస్తాడు. ఆ జన్మ 100 సంవత్సరాలు పరిపూర్ణ కావడానికి నాగేశ్వర రెడ్డి గారి యొక్క సహాయం ఎంతో అవసరం చెప్పేసి భావిస్తా ఉన్నాను. గుంటూరులో మా మదర్కి గ్యాస్ట్రాంటాలజీ ప్రాబ్లం వస్తే ఇక్కడ చాలా ఇబ్బంది అని చెప్తే మరి ఏఐజీకి రిఫర్ చేశారు పెద్దలు. ఏఐజీకి తీసుకెళ్తే మరి ఆయన యొక్క సహకారంతో, ఆయన చేసిన వైద్యంతో నిరంతరం మా సిద్ధార్థ మరి 1 hourకి 1 hour కూడా వచ్చి ఈరోజు మా అమ్మ ఆరోగ్యంగా ఉంది అంటే వారిద్దరి యొక్క కృషి అని చెప్పేసి జీవితకాలం వాళ్ళిద్దరికి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. మరి ఈరోజు మరి సిద్ధార్థ లాంటి వ్యక్తి ఈరోజు గుంటూరులో అది నాగేశ్వర రెడ్డి గారి దగ్గర శిష్యరికం చేసి ఆయన దగ్గర ప్రాక్టీస్ చేసి ఈరోజు గుంటూరులో ఒక మంచి హాస్పిటల్, తను ఉన్నటువంటి ప్రాంతం, తన పుట్టిపెరిగినటువంటి ప్రాంతం, తన కుటుంబ సభ్యుల ప్రాంతంలో ఒక మంచి హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి మరి ఈరోజు పెట్టడం చాలా సంతోషకర విషయం. తప్పకుండా మరి నాగేశ్వర రెడ్డి గారి యొక్క సారథ్యంలో మరి ఆయన శిష్యుడిగా మరి ఆల్రెడీ సిద్ధార్థ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి మరి తప్పకుండా రాబో కాలంలో గుంటూరులో తనకంటూ ప్రత్యేకమైనటువంటి పేరు తెచ్చుకుంటాడని చెప్పేసి కూడా చెబుతూ మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి నాగేశ్వర రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగా నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గ్యాస్ట్రాంటాలజీ హాస్పిటల్స్ ఉంటే ఇంకా మంచి, అంటే నిజంగానే స్పైసీ గుంటూరు సార్. ఇక్కడ ఏంటంటే ఎవరు ఏ టైంలో తింటామో తెలియదు, అంటే వర్క్ పరంగా కానీ లంచ్ని డిన్నర్నేమో అసలు ఇంకా లేట్ నైట్గా తింటారు. సో ఇలాంటి రీసెర్చ్ కానీ ఏమైనా ఉంటే నిజంగానే ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి నిజంగానే మీరు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అంటే కనిపించవు, ఇన్ప్రిడిక్టబుల్. సో దాన్ని ఏంటంటే మీరు ఇచ్చేసుకొని మొత్తం రీసెర్చ్ చేసి మాకు సహకారంగా ఉండు. అలాగే ఇంకా మంచి సేవా కార్యక్రమాలు కానీ ఇంకా లేకపోతే తోడండిస్తే ఎందుకంటే మల్టిపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో ఈరోజు స్పెషలిస్ట్గా సిద్ధార్థన్న స్టార్ట్ చేయటం, అలాగే ఇంకా ఇలాంటి బ్రాంచెస్ ఇంకా ఓపెన్ చేయాలి. అలాగే మీ ఆధ్వర్యంలో కూడా ఇంకా జరగాలి. ఎందుకంటే డాక్టర్ అంటేనే ఒక నమ్మకం. చాలా రిస్క్లో వచ్చారు.